హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ వంటలండి. బయట దొరికే పునుగుల్ని ఇంట్లోనే క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటుందండి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. సో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సింది ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లో 1½ కప్ వచ్చేసి బియ్యపిండి తీసుకోవాలి. తీసుకున్న వెంటనే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి పునుగుల్ని. అలా ప్రిపేర్ చేయకుండా కొంచెం ఇందులో నీళ్ళని యాడ్ చేసేసుకొని లైట్గా మనం కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయొద్దు. జస్ట్ పిండి కొంచెం మనకి ఇక్కడ కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకొని ఒక 3 గంటల పాటు దీన్ని నానబెట్టేయాలన్నమాట. డైరెక్ట్గా అలానే పునుగుల్ని ప్రిపేర్ చేసేయొద్దు. ఇప్పుడు దీన్ని కాస్త మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. దాదాపు ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఈ రవ్వ అయితే ఉంటుంది. దీన్ని కూడా కొంచెం నానబెట్టేసి ఒక 3 అవర్స్ పాటు దీన్ని కూడా నాననివ్వాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా అదే కప్పు నిండా మినపప్పు కూడా తీసుకోవాలి. దీన్ని కూడా ఒక 3 అవర్స్ పాటు నాననివ్వాలి. చూడండి, ఇక్కడ నానిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో నీళ్ళని మాత్రం వేయకూడదు. ఇందులో ఉన్నటువంటి నీళ్ళతోనే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంతో పాటు బియ్యపిండి మనం తీసి పెట్టుకున్నాం కదండి, ఈ బియ్యపిండిని కూడా 3 గంటల తర్వాత నానిపోయిన తర్వాత ఇందులోకి తీసుకోవాలన్నమాట. నీళ్ళని మాత్రం కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. దీంతో పాటు ఇడ్లీ రవ్వను కూడా ఇందులోనే తీసేసుకోవాలి. ఈ మూడింటిని తీసుకున్న తర్వాత మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కలుపుకునేటప్పుడు మాత్రం వాటర్ని యాడ్ చేయొద్దండి కొంచెం కూడా. ఇందులో ఉన్నటువంటి మాయిశ్చర్తోనే ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కలుపుకునేటప్పుడు కొంచెం ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా, దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మిక్సీలో ఈ మినపప్పుని గ్రైండ్ చేసాం కాబట్టి నేను వంట సోడా యాడ్ చేస్తున్నాను. అదే మినపప్పుని గ్రైండర్లో కనుక మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఫ్లఫీగా వస్తుంది కాబట్టి ఇందులోకి వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మిక్సీ మీరు యూస్ చేసినట్లయితే వంట సోడా తప్పకుండా యాడ్ చేయండి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఈ విధంగా 1 బై 1 మనం వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. మన ఇందులోకి మైదాని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ బియ్యం పిండితోనే పైన క్రిస్పీగా లోపల గుల్లగా చక్కగా తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయన్నమాట. అంత ఈజీగా అంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసామనుకోండి పైన క్రిస్పీగా వచ్చేస్తాయి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే తొందరగా ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కదా, అలా కాకుండా. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మైదా యూస్ చేయకుండా ఇలా బియ్యం పిండితో మీరు పునుగులు చేసి ఇచ్చేయచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఈ పునుగులు వచ్చాయో. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.